హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మన హిందువులకు మొట్టమొదటి పండుగ అండి ఇది. దీన్ని అందరూ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోండి. మా దగ్గర కంటే మా అమ్మ వాళ్ళ సైడ్ బాగా జరుగుతుంది ఈ పండుగ. ఈరోజు బోనాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ వర్షం వస్తుంది కదా, ఈ వర్షం వచ్చినా కూడా మనం ఊకి చల్లుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఇవాళ పండగ కదా, కొంచెం అన్న పెండ కలిపి చల్లాలి. వర్షం వస్తుంది కదా, చల్లుకోవద్దని మా దగ్గర ఊకోరు. మా ఊర్లో ఇక సిటీలలోనైతే అది వేర్లేండి. చూడండి, వర్షంలో కూడా ముగ్గు వేయడం తప్పట్లేదు. ఆ ఉన్న కొద్దిసేపు అయినా ఉంటుందిలే, ఊకి చల్లుకున్నాం కదా ముగ్గు వేయాలి, ఒక పావు గంట అర్ధగంట అయినా ఉన్న కొద్దిసేపు అయినా చాలులే అన్నట్టుగా ముగ్గేసిన నేను. ఈ ముగ్గేసిన వర్షం వస్తూనే ఉంది, చినుకులు కనబడతాయి మీకు కొంచెం కొంచెం. ఆ వర్షంలోనైనా తడుచుకుంటూనే వేసినాం. మళ్ళీ ఇప్పుడు ఛత్రి పెట్టుకుని పని చేసుకుని రాదు కదా, ఎట్లాగో ఈ స్నానం చేసరే కదా అన్నట్టుగా ఛత్రి పట్టుకోకుండానే వర్షంలో పని చేసిన. బయట పని అయిపోయిన తర్వాతకి ఇంట్లో బోళ్ళన్నీ బయటేసి ఈ కిచెన్ మొత్తం గ్యాస్ కాడ కిచెన్ అంతా నీట్గా కడుగుతానా. ఎందుకంటే మనం బయట అంట్లో అవన్నీ తోముకొని వస్తారు, ఇక్కడ ఇంట్లో ఆరిపోతుంది. ఈ పండగ కదా, ఈరోజు అంతా ఇల్లంతా నీట్గా చేసుకొని, ఇవాళ తొలి పండగ కదా మనకు దీపం పెట్టుకోవడాలు అలాంటివి కంపల్సరీ చేసుకోవాలి. మా ఊర్లో మాత్రం చేసుకుంటాం. కొన్ని ఊర్లలో అసలు ఏకాశి అంటే ఏం చేసుకుంటారో, ఏం పండగ చేసుకుంటారో దాన్ని అన్నట్టు అంటారు. అమ్మోళ్ళ సైడ్ అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. మీకు ఈరోజు ఆ వీడియోలు కూడా పెడతా. అక్కడ ఏకాశి రోజు బోనాలు ఉంటాయి. అసలు చాలామందికి తెలియదు ఏకాశి రోజు బోనాలు ఏంటిది, అసలు ఏకాశికి బోనాలు ఎందుకు ఉంటాయి అంటారు. ఉంటాయి ఆకాశ రోజు కూడా బోనాలు, అవి బీరన్న దేవునికి ఉంటాయి. మా అమ్మ వాళ్ళ దగ్గర చాలా బోనాలు వెళ్తాయి. ఈరోజు సాయంత్రం వరకు మీకు ఆ వీడియో కూడా పెడతా. చూడండి, ఈరోజు వర్షం వస్తుంది కదా, ఇల్లు కడిగితే ఆరదని పైప్ వేసి కడిగితే ఆరదు. ఈ కడిగిన దానికంటే ఎక్కువ ఈ ఆరకుంటుండి కాళ్ళది అది ఇది వస్తుంది అన్నట్టుగా కడగలేదు. ఇట్లా తడిగుడ్డేసి తుడుస్తామండి. మళ్ళీ కొంచెం పల్లెటూరు కదా, బయట మనకు నేల మట్టి అదంతా మనం ఎంత డోర్ మ్యాట్లు వేసినా ఏది వేసినా కూడా అంటుతూనే ఉంటుంది. ఇల్లు తుడుచుడు అయిపోయిందండి. ఇల్లు తుడుచుడు అయిపోయిన తర్వాతకి ఈ లోపు మనం అంట్లు ఇవన్నీ తోముకొని వచ్చేసరికి ఇల్లు ఆరుతున్నట్టుగా మళ్ళీ నేను అంట్లు తోముతాను. ఈరోజు ఇక సెల్ఫ్లలో అవి ఉన్నాయన్నీ కూడా అంట్లన్నీ తీసి ఆ సెల్ఫ్లు గడిసరికి అలా అంట్లు వెళ్ళినాయి కదా, అందుకనే అవన్నీ కొంచెం ఎక్కువైనాయి తోముడు. ఈ అంట్లన్నీ తోముకొని ఇంట్లో బసరికనే ఇల్లు ఆరుతున్నట్టుగా అంట్లు తోమిన. అంట్లో తోముడు అయిపోయిందండి. అయిపోయిన తర్వాతకి ఇక ఇంట్లో మళ్ళీ దీపం పని, కడపలు పూడ్చుడు పని ఉంటుంది కదా. ఈరోజు ఎంత పని చేసినా పని తీరట్లేదు. ఇంకా ఇది సగం పని మట్టుకే. చూడండి, కడపలు పూదించుకొని ముగ్గులు వేసుకొని ఇక ఇవి అయిపోయిన తర్వాతకి దీపం పెట్టుకొని అప్పుడు వంటకు పోవాలండి. ఇది ఇంకా మనం పని అయిపోయేంత వరకు తీయలేదు నేను. ఈ సగం పని వరకే చేసిన. ఈరోజు పండుగ కదా, చాలా అంటే చాలా పని ఉంటుంది మనకు. మనం హిందువులం కదా, కంపల్సరీ ఇట్లా పూజించుకొని బొట్లు పెట్టుకోవాలి కడపలకి. మనం దీపం కూడా పెట్టుకోవాలి ఈరోజు అందరు ఎవరైనా సరే. ఎందుకంటే మనకు మొట్టమొదటి పండుగ కదా, మనకు ఈ సంవత్సరం పండుగలు స్టార్ట్ అయినాయి. చూడండి, ఈరోజు మాత్రం ఎంత పొద్దున లేచినా పని తీరలేదు నాకు. ఇప్పటికి ఆల్రెడీ 8 అయిపోతుంది, అయినా పని తీరలేదు. ఇక్కడ ఈ పని అయిపోయిన తర్వాతకి ఈ లోపల పూజ గదిలో పోయి పూజ అయిపోయిన తర్వాతకి ఇప్పుడు కిచెన్లోకి వచ్చినండి. ఆ కిచెన్లోకి వచ్చి ఆ ఛాయ్ పెట్టుకొని పిల్లలకు, నాకు, మా ఆయనకి మేమందరం ఛాయ్ పెట్టుకొని తాగినామండి. ఈ లోపు నేను ఇక్కడ గ్యాస్ కాడ అంటే మా తమ్ముడు పండగకి రమ్మని మొన్నటి కాంచి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే మా చిన్న అబ్బాయి బట్టలు ఐరన్ చేసుకుంటాను. చూడండి, వానికి బట్టలు ఎప్పుడు నీట్గా ఉండడు, ఐరన్ చేసుకుంటూ కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.